దానిలో సగం మంది కాంగ్రెస్ వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి దానిలో. ఇప్పుడు చిన్న చిన్న గుంటలు గజాల జాగున జోలికి పోతురు, కానీ 5 ఎకరాలు 10 ఎకరాలు పెద్ద ఆసాంలో జోలికి మాత్రం పోతలేరు. దీని వెనుక తతంగం అంతా వేరే ఉంది, మళ్ళీ అంత కలెక్షనే. దానిలో కాంగ్రెస్లో ఉన్నది, బీఆర్ఎస్లో ఉన్నది, మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు వాళ్ళు. ఇచ్చి పుచ్చుకునే ధోరణి మీద, అది ఇచ్చి పుచ్చుకునే ధోరణి. కాబట్టి ఇవన్నీ కూడా కావాలనే ఇవి కలెక్షన్లు. ఇప్పుడు మహారాష్ట్రకి ఎన్నికలకు పైసలు కావాలి కాంగ్రెస్ వాళ్ళకు, హర్యానా ఎలక్షన్లకు పైసలు కావాలి, ఇక్కడి నుంచి పంపాలి కంపల్సరీ. కర్ణాటకలోకి 2 రాష్ట్రాలు ఇచ్చిరాట పైసలు పంపని, తెలంగాణకు 2 రాష్ట్రాలు ఇచ్చిరాట. కానీ కంపల్సరీ పైసలు పంపాల్సి వస్తుంది. కానీ ఈ భూములు అమ్ముకోవాలి, కేసీఆర్ అంటే భూమి అమ్ముకోవాలి, వీళ్ళట్ల భూములు అమ్ముకోవాలి. ప్రెస్ మీట్ ఆ రంగనాథ్ సార్ నాది కూడా పెట్టిండు ఒకసారి, రాసిస్తే పెడతారు, ఏమున్నది, నాది కూడా పెట్టిండు ఒకసారి ప్రెస్ మీట్. ఏం లేదు, నోటి ఎన్ని పెడతాడు ఊరుకాడు ఆయన. చాలా సంసారి బాగా, ఆయన చాలా మంచివాడు, అమాయకుడు పాపం. మాట్లాడడానికి అకలు ఉండాలి, నకలు కొట్టడానికి అకలు ఉండాలంటారు, మాట్లాడడానికి ఉండాలి. ఈయన ఫామ్ హౌసే కదా, ఈయన ఫామ్ హౌస్ డ్రోన్ వేయిందని రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి ఈయన ఫామ్ హౌసే కదా, మరి కేసు పెట్టిన రేవంత్ రెడ్డి మీద. ఇప్పుడు నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగ్రేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినావు, మరి ఎవరి ఫామ్ హౌస్, అప్పుడు నీ ఫామ్ హౌస్ అని కేసు పెట్టినావు కదా, ఎందుకు పెట్టినావు మరి?